वेदाहमेतं पुरुषन्महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वाति मृत्युमेति नान्यः पन्था विद्यते अनाय। त्रातारमिन्द्रम् अवितारमिन्द्रम् हवे हवे सुहवं शूरमिन्द्रम् वयामि शक्रं पुरुहूतमिन्द्रम् स्वस्ति नो मघवा धातु इंद्रः। వేదికను అలంకరించిన విద్వజ్జనులు, ప్రియ ఆత్మల్లారా, కన్నుల పండుగలాగా ఈరోజు కన్యలందరూ ఎదురుగా కనిపించడము చాలా అదృష్టము, ఆహ్లాదకరం కూడా. ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ లోపల కనిపిస్తుంది. నా దేశానికి ఏదైతే భవిష్యత్తు ఉందో అది చాలా ఉజ్వలంగా ఉందని మిమ్మల్ని చూసి అనిపిస్తుంది. అటువంటి ఈ యొక్క ప్రాంగణం లోపల భారతీయ సంస్కృతిని పూజించేటటువంటి ఈ యొక్క కార్యక్రమం లోపల భారతదేశము ఒక సామాన్యమైన దేశం కాదు. అది వేదభూమి, అది ధర్మభూమి, అది జ్ఞానభూమి, అది దివ్యభూమి. ఇక్కడ ఈ భూమిపైన పుట్టిన ఎందరో మహాత్ములు, వాస్తవంగా అడుగడుగున ఒక మహాత్ముడు జన్మించినటువంటి దేశం ఇది. ఎందరో మహాత్ముల యొక్క పుణ్యభూమి ఇది. ఏ చెట్టుకు ఏ కాయ కాస్తుందో మామిడి చెట్టుకు మామిడి పండ్లే కాస్తాయి, జామ చెట్టుకు జామ పండ్లే కాస్తాయి. మహాత్ముల ఈ భూమి నుండి మహాత్ములే వస్తారనేది చాలా విశ్వాసం మనకు. చెట్టు ఒకటి కాయ ఒకటి ఎప్పుడు కాదు. వీరమాతల భూమిపైన వీర నారిమణులే జన్మిస్తారు. సామాన్యమైన ఈ దేశంలో పుట్టలేదు మనం. ఎందరో రిషికాళ్ళు, ఎందరో తపస్వినిలు, ఎందరో యోగినీలు, ఎందరో వీరమాతలు, ఎందరో ఈ దేశానికి తమ జీవితాన్ని సమర్పించుకున్నటువంటి మహనీయులు పుట్టినటువంటి దేశం మనది. అడుగడుగున ఒక స్ఫూర్తినిచ్చినటువంటి దేశం మనది. ఇటువంటి దేశంలో పుట్టడము ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే పుట్టగలుగుతాం. కేవలము బాహ్య జీవితానికి అంకితమైన దేశాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇదొక్కటే దేశం ఉంది. శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా, ఆత్మికంగా ఉన్నతి పొందే సంస్కృతి ఎక్కడైనా ఉంటే అది కేవలం భారతదేశంలో ఉంది. అది వైదిక సంస్కృతిలో ఉన్నది. అటువంటి పరిపూర్ణమైనటువంటి విద్యా విధానము, సౌభాగ్యము కలిగినటువంటి దేశంలో మనం జన్మించడము ఎంతో అదృష్టమైనటువంటి విషయం. అన్నిటికన్నా ప్రాచీనమైన గ్రంథం ఈ లోకం లేదని ఉంటే అది వేదం ఉంది. భారతీయులు అందరినీ గౌరవించారు, అందరినీ ఆత్మలుగా చూశారు. కానీ స్త్రీకి చాలా గొప్ప ప్రాముఖ్యతనిచ్చింది వేదం. వేదం అంటుంది మూర్ధాసిరా ధ్రువాసి ధరుణ ధర్తిరసి ధరణి ఆయుషేత్వ వర్చసేత్వ కృష్యేత్వ క్షేమాయత్వ. హే దేవి, నువ్వు మూర్ధ అసి. ఏ విధంగా ఈ జగత్తుకు సూర్యుని యొక్క స్థానం మూర్ధ స్థానంలో ఉన్నదో అదేవిధంగా ఈ సమాజానికి స్త్రీ మూర్ధాస్థానం గలది. తన ఏది ఆలోచిస్తే తక్కిన ఇంద్రియాలు అవే ఆలోచిస్తాయి. కాబట్టి తల లాంటి స్థానం ఎవరికి ఇచ్చిండ్రు? వేదం అంటే స్త్రీకి ఇచ్చింది. ఎందుకంటే మాత నిర్మాత భవతి, తల్లి నిర్మాణం చేసేటటువంటి శక్తి సామర్థ్యం గలది. శివాజీ ఒట్టిగా రాలేదు జీజాబాయి లేకుంటే, పాండవులు ఒట్టిగా రాలేదు కుంతిదేవి లేకుంటే. ఏ మహాత్ముని చూసినా ఆ మహాత్ముని వెనుక ఒక మహా తల్లే ఉంటుంది. ఆ తల్లి చాలా ముఖ్యమైన కారణమై ఉంటుంది.
అందుకే ఈ దేశము యొక్క సౌభాగ్యము ఎప్పటికీ ఎనతెరగకుండా నిరంతరం సాగుతున్నది. ఆమె యొక్క వీరత్వం యొక్క ప్రవాహము, భక్తి యొక్క ప్రవాహము, యోగం యొక్క ప్రవాహము నిరంతరం ఈ భూమిపైన ప్రవహించడానికి కారణము తల్లి. ఆ విధంగా మూర్ధ అసి అంటే ఈ సమాజానికి ఒకవేళ స్త్రీ సరిగ్గా ఆలోచించేదై ఉంటే, జ్ఞానవంతురాలై ఉంటే, ఆమె ఈ మొత్తము జగత్తుకు తన పరివారానికి ఒక మూర్ధాస్థానంగా దిశానిర్దేశం చేయగలుగుతుంది. తల ఏది నిర్దేశిస్తుందో శరీరం అదే పని చేస్తుంది. తల ఒకటి నిర్దేశిస్తే శరీరం ఇంకొకటి కార్యం చేయదు. అదేవిధంగా స్త్రీ ఒకవేళ సరిగ్గా నిర్ణయించుకుంటే, సరి అయిన జ్ఞానం పొందితే, సరి అయిన వేదాంగాలను చదివితే తప్పకుండా ఆమె ఈ దేశానికి, తన గృహానికి, తన సమాజానికి సరి అయిన నిర్దేశం చేయగలుగుతుంది, సరి అయినటువంటి ఉదాహరణ కాగలుగుతుంది. ఒకవేళ స్త్రీ దగ్గర నుంచే జ్ఞానం పోతే, స్త్రీయే జ్ఞానం లేకుంటే ఆ సమాజం అజ్ఞానంలో తాండవిస్తుంది. కాబట్టి మనకు వేదం అంటుంది మూర్ధాసి, అమ్మ నువ్వు మూర్ధాస్థానం ఉన్నావు. ఆ మూర్ధాస్థానం సరిగ్గా పనిచేస్తే జగత్తంతా సరిగ్గా నడవగలుగుతుంది, సౌభాగ్యవంతం కాగలుగుతుంది, విశ్వ కళ్యాణం కాగలుగుతుంది. రాట్ విద్యుత్ లాంటి దానవు నువ్వు. ఈ లోకానికి కాదు, ప్రతి ఒక్కరికి కూడా నువ్వు విద్యుత్ లాగా చైతన్యం చేసేదానివి. తల్లి ఒకవేళ చైతన్యం చేసేదైతే ఆ జాతిలో, ఆ ఇంట్లో, ఆ పరివారంలో, ఆ వ్యక్తిలో అందరిలో చైతన్యం రాగలుగుతుంది. అందుకే వేదం అంటే మూర్ధాసి రా ధ్రువాసి, నువ్వు చాలా ధ్రువమైనటువంటి దానవు. దేనిని నువ్వు సరిగ్గా నమ్ముతావో ఆ నమ్మకం చాలా దృఢంగా నమ్ముతావు నువ్వు. కాబట్టి ఒకవేళ స్త్రీకి సరి అయిన జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంలో సరిగ్గా ధ్రువంగా ఉండగలుగుతుంది. ఒకవేళ ఆ స్త్రీ దగ్గరికి తప్పు విషయాలు వస్తే ఆ తప్పు విషయాలలో కూడా ధ్రువంగా ఉండగలుగుతుంది. అప్పుడు సమాజం అంతా అస్తవ్యస్తం కాగలుగుతుంది. కాబట్టి ధ్రువాసి ధరుణ పుష్టిని చేయగలుగుతుంది. ఏ ఇంట్లో తల్లి అన్ని మంచి భావాలతోని ఉంటుందో ఆ ఇంటిని అన్ని విధాలుగా పుష్టిని చేయగలుగుతుంది, సమాజంను కూడా పుష్టి చేయగలుగుతుంది. ధ్రువాసి ధరుణ ధర్త్రసి ధరణి, ఏ విధంగా ధరణి ఈ భూమి అన్నిటినీ ధరిస్తుందో, అన్ని సుఖాలను ధరిస్తుందో, సర్వ ప్రాణి కోటికి ఆధారం కాగలుగుతుందో, హే తల్లి నువ్వు కూడా అందరికీ, సమాజానికి నువ్వు ధరణి లాంటివి దానివి. అన్ని శుభములను ధరించేదానివి నువ్వు. ఆయుషేత్వ సమాజం అంటుంది మా ఆయు గురించి నిన్ను కోరుకుంటాం. ఆయుషేత వర్చసేత్వ, మా వర్చస్సు గురించి, మా తేజం గురించి నిన్ను కోరుకుంటాం. కృష్యత్వ, ఏదైతే వ్యవసాయ రంగం ఉందో అది కూడా నీతోనే సంపన్నం కాగలుగుతుంది కాబట్టి ఆ కృషి గురించి కూడా నిన్నే కోరుకుంటాం. క్షేమాయత్వ, ఏదైతే లోకానికి క్షేమం కావాలనో తల్లి నీ దిక్కు నుంచి ఆ క్షేమం దొరుకుతుంది కాబట్టి ఆ క్షేమం గురించి కూడా నిన్నే కోరుకుంటాం. ఎంత గొప్ప మంత్రం! స్త్రీ గురించి ఇంత గొప్పగా వర్ణించినటువంటిది సామాన్యమైన పుస్తకం కాదు, వేదం స్తుతిస్తున్నది. వేదము స్త్రీకి తన వైపు నుంచి, అంటే పరమాత్మ వైపు నుంచే స్త్రీకి స్తుతి చేయబడినది. ఇడే రంతే హవ్యే కామ్యే చంద్రే జ్యోతే అదితే మహివిశ్రుతి ఏతాతి అగ్ని నామాని. అమ్మ నువ్వు సామాన్యంగా ఇడే ఎప్పుడు స్తుతింపదగినటువంటి దానివి, రంతే ఈ లోకాన్ని అత్యంత రమణీయంగా చేసేదానివి నువ్వే. ఎక్కడ స్త్రీ ఉంటుందో ఆ ఇల్లు చాలా రమణీయంగా తయారవుతుంది. ఏ కార్యంలో స్త్రీ ఉంటుందో ఆ కార్యం చాలా రమణీయంగా తయారవుతుంది. కాబట్టి ఇదే రంతే హవ్యే, ఎక్కడైనా ఆహ్వానించదగిన దాని నువ్వు. కామ్యే, కమనీయమైనటువంటి దానివి, తల్లిగా, చెల్లెలుగా, అక్కగా, ప్రతి ఒక్క సంబంధంగా నువ్వు నీ కమనీయ భావాలతో జీవనం ఇస్తావు. నువ్వు ఒక తల్లిగా ఎంత జీవనం ఇస్తావో, ఒక సోదరిగా ఎంత జీవనం ఇస్తావో, ఒక భార్యగా ఎంత జీవనం ఇస్తావో అట్లా ఎవరు ఇవ్వలేరు. అందుకే కామ్యే అదితే అఖండ ఐశ్వర్యం గలదాను. నువ్వు వేదాంగాలను చదివేటటువంటి నీ ముందు ఎవరు కూడా స్థిరంగా నిలబడలేరు. అందుకే హవ్యే కామ్యే కమనీయమైన సమాధానం. హవ్యే కామ్యే చంద్రే ఆహ్లాదం. ఏ విధంగా చంద్రుడు ప్రపంచానికంత పుణ్యం వస్తే ఎంత ఆహ్లాదం అనిపిస్తుందో, అమ్మ చంద్రుడు ఒక్కరోజు వస్తాడు పూర్ణంగా, ఒక్కరోజు పుణ్యం యొక్క వెన్నెల పూర్తిగా కనిపిస్తుంది. కానీ నువ్వు మా ఇంట్లో ఎప్పటి వరకు ఉంటావో ఆ ఇల్లు ఎప్పుడు పుణ్యమిగానే ఉంటుంది, ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది, ఎప్పుడు వెన్నెల ప్రసాదిస్తూనే ఉంటాను. అందుకే చంద్రే జ్యోతే అదితే మహివిశ్రుతి, సరస్వతి మహివిశ్వతి, నువ్వు సరస్వతి ఉన్నావు.
ఎక్కడ నుంచి ఏ తప్పు పరంపరానుగతంగానో స్త్రీ నుంచి వేదంను దూరం చేయబడిండ్రు. కానీ అది మన వేదోక్తం కాదు. వేదం అంటుంది నువ్వు సరస్వతి ఉన్నావు. మహివిశ్రుతి అంటే అన్ని శాస్త్రాలను చాలా మంచిగా వినేదానం ఉన్నావు. ఏతాతి అగ్నే నామాని హే అగ్నే అంటే స్త్రీకి అగ్ని అంటే నా హంతం అర్హతి, ఎప్పుడు కూడా దుఃఖం ఇవ్వదగనటువంటిది ఎవరైనా ఉంటే అది స్త్రీ ఉందంటే ఇది వేదం. అంటే స్త్రీకి ఎంత గొప్ప స్థానము వేదం ఇచ్చింది. ఆ గొప్ప స్థానమును కాపాడుకునే అవసరం ఎంత ఉంది స్త్రీకి. ఎంతవరకు స్త్రీ దగ్గర ధర్మం ఉంటుందో ఆ ఇల్లు తప్పకుండా ధర్మాత్ములైనటువంటి స్త్రీగా ఇల్లు కాగలుగుతుంది. ఆ సమాజం కూడా ధర్మాత్ములైనటువంటి సమాజం కాగలుగుతుంది. కాబట్టి స్త్రీ దగ్గర ధర్మము నిలబడడం చాలా అవసరం. సంతి యస్యాస జీవాగ్రే చత్వార వేదాశ్చ సాచ వేదవతి స్మృత. ఎవరి నాలుక పైన 4 వేదాలు తాండవిస్తుండేనో ఆమెను ఆ తల్లిని వేదవతి అని పిలిచేవారంట. సతతం మూర్తి మంతశ్చ వేదాశ్చత్వార ఏవచ సంతి యస్యాస జిహ్వాగ్రే సాచ వేదవతి స్మృత. ఏ తల్లి జిహ్వ అగ్రం పైన 4 వేదాలు తాండవిచ్చేటివో విష్ణు పురాణంలో చెప్పబడింది. ఈ అటువంటి స్త్రీలు వేదవతి అని ఆమె ప్రసిద్ధి పొంది ఎంతో మందికి లోకాల్లో జ్ఞానం ప్రసాదించింది. ఆ మార్గంలో మనం నడిచి మనము వేద విదూషిమనులమయ్యి ఒక సరియైన మార్గంలో నడవడం మనందరి ధర్మం. కానీ ఈరోజు మనకు వేద పరంపరను మనం ఎక్కడో వదిలిపెడుతున్నాం. కాబట్టి ఆ వేద పరంపర గురించి నిరంతరం ప్రయత్నం చేస్తే ఎన్ని రకాల విజ్ఞానాలు ఉన్నాయో కేవలం వేదం నుంచే దొరకగలుగుతాయి. కాబట్టి ఆ వేద విజ్ఞానం మనకందరికీ అవసరం. ఆ విధంగా ఒక వయసు రాగానే ఈరోజు ఆడపిల్లలకు సరైన దశ లేకున్నందుకు ఎన్నో తప్పులు చేస్తున్నారు. కానీ వేదం చెప్తుంది స్త్రీకి అసున్వంతం అయజమానమిచ్చ. ఎవరైతే శ్రేష్టమ కర్మలు చేయరో, ఎవరి దగ్గర ధర్మం లేదో అటువంటి వాణిని ఎప్పుడు ఇష్టపడకు. స్థేనస్యేత్యాం అన్విహి తస్కరస్య. ఎవరైతే బయటకొకటి లోపటికొకటి ఉంచుకొని నీతో వ్యవహరిస్తారో తల్లి నువ్వు చాలా సూక్ష్మంగా ఆలోచించి ఆ ఎదుటి మనిషిని తెలుసుకునే దానివిక. నువ్వు శక్తిమంతురాలవైతే, నువ్వు విజ్ఞానవంతురాలవైతే, నువ్వు ధర్మాతురాలవైతే, నువ్వు జ్ఞానవంతురాలవైతే నువ్వు ఎదుటి మనిషి కుట్రను చాలా సులభంగా అర్థం చేసుకుంటావు తల్లి. కాబట్టి నువ్వు విద్వత్తను వదులకెప్పుడు. అందుకే అంటున్న స్థేనస్యేత్యాం అన్వి తస్కరస్య అన్యమస్మదిచ్చ నాచ ఇచ్చ. అస్మదిచ్చ వీళ్ళకన్నా వేరే వాళ్ళను ఇష్టపడు. నమో నిర్రితే తుభ్యమస్తు. ఎంత గొప్పగా ఇంత పెద్ద మాట చెప్తూ వేదం ఉంటుంది హే నిర్రితే. నిర్రితే అంటే దేవి, అది కూడా నమో నిర్రితే దేవి తుభ్యమస్తు. నిన్ను ఈ మాట చెప్తున్నాను కానీ నీకు నమస్కారం చేసి చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు భూమి ఉన్నావు. నిర్రితే అంటే భూమిలాగా అత్యంత ప్రశంసనీయమైనటువంటి దానం ఉన్నావు. నీ దగ్గర ఎంతో వైభవం ఉన్నది. నువ్వు ఎంతో ఉపకారం చేసేదానివమ్మా. అటువంటి నీకు నేను ఉపదేశం చేయడం కాదు, నీతో కోరుకుంటున్నా. ఎందుకంటే నువ్వు తప్పు నిర్ణయం ఎప్పుడు తీసుకోకు, నువ్వు తప్పు అడుగు ఎప్పుడు చేయకు. నీ ఒక్క తప్పు అడుగుతో నీ సమాజానికి, పరివారానికి, అందరికీ హాని అవుతుంది. స్వయంగా నీ జీవితానికి చాలా హాని అవుతుంది. కాబట్టి కామ మామర్నాతిష్టే గృహే కన్యర్తుమత్యపి. జీవితాంతము కామంతో ఉన్నా పర్వాలేదు, ఒకవేళ సరైన మనిషి దొరకకుంటే తన ఇంట్లోనే నువ్వు జీవితాంతం ఉండమంటుంది శాస్త్రం. అటువంటి దేశంలో ఇటువంటి సంస్కృతి ఉన్నటువంటి మనకు జ్ఞానం ఇచ్చినటువంటి శాస్త్రాలు ఉండగా ఈరోజు మనం తప్పుదారిలో పోయే అవకాశం లేదు. కానీ మనం మన శాస్త్రాలను చదివితే తప్పకుండా మనం శాస్త్రం యొక్క విలువలను తెలుసుకొని మన జీవితాలను సరైన మార్గంలో ఉంచగలుగుతాము. ఇంకెంతో మంది శివాజీలను పుట్టించగలుగుతాము, ఇంకెంతో మంది పాండవులను పుట్టించగలుగుతాము, ఇంకెంతో మంది వీరులను పుట్టించగలుగుతాము, ఇంకెంతో మంది వీరమాతలను కాగలుగుతాము, ఇంకెంతో మంది వీరమణులు కాగలుగుతారు. ఈ దేశం ఒక సౌభాగ్యమైనటువంటి దేశం అని మనం అందరం నిరూపించుకోగలుగుతాం. ఏ దేశంలో భారతీయ నారి ఉంటుందో, భారతీయ స్త్రీ ఉంటుందో ఆ దేశంకు ఏ విధంగా అపమానం కాగలుగుతుంది, ఏ విధంగా ఆమె ఓడిపోగలుగుతుంది, ఏ విధంగా ఆ దేశం అపయశ పాలవుతుంది. నా దేశము రత్న గర్భం ఉంది,
రత్న గర్భం అంటే ఈ మామూలు రత్నాలు కాదు, విలువైనటువంటి భావరత్నాలు, జ్ఞానరత్నాలు ఉన్నటువంటి దేశం ఇది. కాబట్టి అటువంటి దేశం యొక్క విలువలను మనం అందరం కాపాడి మన దేశం యొక్క పరంపరను కాపాడే వాళ్ళం కావాలని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. నా పిల్లలు ఇంతమంది ఒకవేళ సరైన మార్గంలో నడిస్తే దేశం కాదు ప్రపంచం ఏలగలుగుతారు. మీరందరూ ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇవ్వగలుగుతారు, ప్రపంచానికి నిరూపించగలుగుతారు వేదం అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటిది, వీరత్వం అంటే ఏంటిది, సౌభాగ్యం అంటే ఏంటిది, అన్నిటిని నిరూపించగలిగే శక్తి సామర్థ్యం ఎవరికన్నా ఉంటే అది స్త్రీకి ఉంటుంది, అది మీకుంటుంది, అది మీరు కన్యలు ఉన్నారు. ఎటువంటి దేశంలో పుట్టినామంటే నవరాత్రులు చేస్తే కన్యలకు పూజ చేస్తారు, ఎంత పెద్ద పండితుడైనా ఎవరైనా కానీ. అంటే కన్యలకు ఎంత విలువనిచ్చిండ్రు, ఎంత స్త్రీకి ఎంత విలువనిచ్చిండు ఈ దేశం. అటువంటి దేశంలో స్త్రీకి విలువ లేనిదని అని చెప్పి రాసుకోవడం ఎంత మూర్ఖత్వం అది. కాబట్టి 3 శక్తులు చాలా ముఖ్యమైనటువంటి, మీకు అందరికీ తెలుసు. ధనం అందరికీ అవసరం, విద్య అందరికీ అవసరం, శక్తి అందరికీ అవసరం. ఆ 3 ఎవరికి ఇచ్చిండ్రంటే స్త్రీ రూపమైన దేవతలకు ఇచ్చిండ్రు. లక్ష్మి ధనానికైతే సరస్వతి, విద్యకైతే శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతకు శక్తినిస్తే ఇంతకన్నా ఈ 3 కన్నా వేరుగా ఇంకేం అవసరం ఉంటుంది ఈ లోకానికి? ఇది కాకుండా కావాల్సిందండి.